ఇక విజయవాడలో డయేరియా విజృంభిస్తోంది. ఇప్పటి వరకు అతిసారంతో 5గురు మరణించినట్లుగా తెలుస్తోంది. కృష్ణా జలాలు కలుషితం కావడంతో మొగల్రాజపురం, సింగనగర్, పాయకాపురం ఏరియాల్లో 100 వరకు డయేరియా కేసులైతే నమోదయ్యాయి. వాంతులు, విరేచనాలతో బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే డయేరియాతో ఎలాంటి మరణాలు చోటు చేసుకోలేదని, అవి సహజ మరణాలేనని వైద్యాధికారులు చెబుతున్నారు. విజయవాడలో డయేరియా విజృంభిస్తోంది. ఇప్పటి వరకు అతిసారంతో 5గురు మరణించినట్లుగా తెలుస్తోంది. కృష్ణా జలాలు కలుషితం కావడంతో మొగల్రాజుపురం, సింగ్ నగర్, పాయకాపురం ఏరియాల్లో 100 వరకు డయేరియా కేసులైతే నమోదయ్యాయి. వాంతులు, విరేచనాలతో బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే డయేరియాతో ఎలాంటి మరణాలు చోటు చేసుకోలేదని, అవి సహజ మరణాలేనని వైద్యాధికారులు చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు మరింత సమాచారాన్ని అందిస్తారు. ఏడుకొండలు చెప్పండి, విజయవాడ వ్యాప్తంగా కూడా డయేరియా ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తుంది. అసలు డీటెయిల్స్ ఏంటి? పద్మ, ఇటు విజయవాడ నగరంలో డయేరియా రోజు రోజుకు విజృంభిస్తుంది. ఇప్పటికే 100 మందికి పైగా ఆసుపత్రిలో చికిత్స పొందుతుంటే ఇప్పటి వరకు అధికారిక లెక్కల ప్రకారం 5గురు చనిపోయారు. అయితే అంతకు ముందు కూడా డయేరియా బాధితపడి మరొక 5గురు చనిపోయినట్టు చెప్తున్నప్పటికీ కూడా అధికారిక లెక్కలు మాత్రం వారి దృష్టికి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు చనిపోయింది 5గురే. అయితే ఈ 5గురు కూడా సహజ మరణాలు తప్ప డయేరియా బారిన పడి కాదని చెప్పేసి వైద్యులు చెప్తున్నారు. అయితే ఇటు ముఖ్యంగా మొగల్రాజపురంలోను, సింగనగర్, పాయకాపురం ఏరియాలో ఇది కలుషిత నీరు వల్ల విజృంభిస్తుందని చెప్పేసి చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఏదైతే ఈ కలుషిత నీరు ఏదైతే ఉందో ఈ మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే వచ్చిందంటే ఇప్పటికే కొంతమంది మున్సిపల్ సిబ్బందిని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా దీనికి ప్రధానంగా ఎక్కడ జరిగింది అనే దాని మీద పూర్తి స్థాయిలో ఇంకా దర్యాప్తు అయితే కొనసాగుతుంది. అయితే ప్రస్తుతానికి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి త్రాగునీటిని అంతా కూడా శాంపిల్స్ కూడా సేకరించారు. అయితే డయేరియా విజృంభిస్తున్న ఈ సమయంలో గతంలో అంటే చాలా కాలం తర్వాత కొన్నేళ్లుగా కూడా డయేరియా అనేది ఎక్కడ కూడా కనిపించట్లేదు. అయితే ముఖ్యంగా విజయవాడ నగరంలో ఏదైతే ప్రజలు అధికంగా ఉండేటువంటి ప్రాంతంలో ఇది విజృంభించడం చాలా తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని, అయితే తక్షణమే డయేరియాకి సంబంధించి దాన్ని కట్టడి చేసేందుకైతే అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ కూడా రోజు రోజుకు ఈ యొక్క డయేరియా బాధితులు అయితే పెరుగుతున్నారు. దీంతో అక్కడ మరణాలు కూడా ఇంకా పెరుగుతున్నటువంటి సమయంలో ఇప్పుడు అధికారులు మాత్రం తమకు ఈ డయేరియాకి సంబంధించిన మరణాలు కాదు అని చెప్పడంతో ఒకసారిగా విజయవాడ నగరంలో మరొకసారి కలకలం రేగిందని చెప్పుకోవచ్చు. డయేరియా బారిన పడ్డారని చెప్పేసి ముందు చనిపోయారని చెప్పినటువంటి అధికారులు ఇప్పుడు సహజ మరణాలని చెప్పడం వెనకాల ఆంతర్యం ఏంటనే దాని మీద ప్రజలైతే సీరియస్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద చూస్తే విజయవాడ నగరంలో మాత్రం రోజు రోజుకు విజృంభిస్తున్నటువంటి డయేరియాతో మాత్రం ఆ ప్రాంత ప్రజలంతా కూడా చిగురుటాకులో వణుకుతున్నారు. పద్మ, రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు.